ఈరోజు మనం ఏందంటే ట్రంకేటెడ్ నార్మల్‌కి అదేవిధంగా రాండమ్ నార్మల్‌కి డిఫరెన్స్ ఏందో చూద్దాము. సో, ట్రంకేటెడ్ నార్మల్ అనే దాని నేమ్‌లో ఉంది గదండీ! ట్రంకేటెడ్ అంటే మనకేందంటే కొద్దిగా కట్ అవుతాయి. అసలు ఎందుకు కట్ అవుతాయి ఏందనేది చూద్దాము. రాండమ్ నార్మల్ ఏందంటే మనకి ఈ 2 ఏందంటే రాండమ్‌గా పిక్ జేసుకుంటాయి. సో, మీకు దీని యొక్క మీరు డిస్క్రిప్షన్‌లో చూసినట్లయితే మీకు మీన్ గాని, స్టాండర్డ్ డీవియేషన్ గాని సో, ఎవ్రీథింగ్ మనకేందంటే సేమ్‌గా ఉంటాయి. ఫస్ట్ దీని మధ్య డిఫరెన్సెస్ ఏందో తెలియాలంటే మనం డెఫినెట్‌గా మ్యాట్‌ప్లాట్‌లిబ్‌ని యూజ్ చేసి మనం డిఫరెన్స్ అనేది గ్రాఫికల్ ద్వారా మనం చూడొచ్చు. అంటే ఒక ప్లాట్ గీసి ఆ ప్లాట్ ద్వారా మనకేందంటే ఈ ట్రంకేటెడ్ నార్మల్‌కి అదే విధంగా రాండమ్ నార్మల్ డిఫరెన్స్ అనేది చూడొచ్చు. మీరు ఎన్ అనే దానిలో మీరేందంటే హ్యూజ్ శాంపుల్స్ అనేవి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50,00,000 దాకా తీసుకున్నట్టున్నాను. సో, 50,00,000 శాంపుల్స్ అనేవి నేను ఎన్‌లో స్టోర్ చేసుకున్నాను. అదే విధంగా ఏ అనే దానిలో నేనేందంటే టీఎఫ్ డాట్ ట్రంకేటెడ్ నార్మల్ అని తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే సో, షేపు, మెయిన్, స్టాండర్డ్ డీవియేషన్, టీ టైపు, సీడు, నేము. సో, మనకేందంటే ఎక్కడ మీకు ట్రంకేటెడ్ నార్మల్‌లో ఎలా ఉందో సేమ్ అక్కడ కూడా అలానే ఉంటుంది. కానీ షేపు ఎన్, కామా అనేది ఇచ్చేసేసి మీరు వదిలేసేయండి. సో, అదే విధంగా బి అనే దానిలో నేనేందంటే టీఎఫ్ డాట్ సో, ఇక్కడ రాండమ్ నార్మల్ అనేది తీసుకున్నాను. మీరు రాండమ్ నార్మల్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా మీరు షేప్ అనేది ఇవ్వాలి. సో, మనకి వీటి రెండిటి మధ్య మేజర్ డిఫరెన్స్ అనేది ఏంది? సో, 2 అనేది రాండమ్‌గానే పిక్ చేసుకుంటే బట్ మీరేందంటే ఈ గ్రాఫ్స్‌ని యూజ్ చేసినట్లయితే అంటే ఈ మ్యాట్‌ప్లాట్‌లిబ్‌ని యొక్క ఆహ్, గ్రాఫ్స్‌ని యూజ్ చేసినట్లయితే మనకేందంటే ఎగ్జాక్ట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో, మీకక్కడ చూసినట్టయితే అదే మీన్ అదే స్టాండర్డ్ డీవియేషన్ అని ఉంటుంది. ఇక్కడ కూడా షేప్ వచ్చేసరికి నేను ఏదైతే అబోవ్ ట్రంకేటెడ్ నార్మల్‌లో ఇచ్చానో అదే విధంగా రాండమ్ నార్మల్ అనేదిలో ఇస్తున్నాను. సో, ఇప్పుడు నేనేందంటే సెషన్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో, విత్ టీఎఫ్ డాట్ సెషన్ సో, యాజ్ సెషన్ ఇచ్చేసేసి నేను స్మాల్ ఏ, కామా బిలో నేనేందంటే ఏ, కామా బి అనేది రన్ చేస్తాను. సో, ఏ, కామా బి ఈక్వల్ టు సెషన్ డాట్ రన్. సో, మనం ఏందంటే లిస్ట్‌లో పెట్టాలి. సో, మనం జనరల్‌గా స్లోపు అదే విధంగా ఇంటర్సెప్ట్ ఎలా కనుక్కుంటాము ముందు వీడియోస్‌లో మీకు ఆల్రెడీ చెప్పా కదా! రిగ్రెషన్‌లో గాని ఎవ్రీథింగ్ అలా మనం ఇక్కడ కూడా ఏ, కామా బి అనే వాల్యూస్ కనుక్కున్నాను. సో, ఇప్పుడు ఏ అనే దాన్ని మీరికేందంటే పీఎల్‌సీ డాట్ హిస్ట్ అంటే హిస్టోగ్రామ్స్ మోడల్. సో, ఇక్కడ మీరు షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినట్లయితే మీకేందంటే ఏ ఏ వచ్చేసరికి మనకేందంటే ట్రంకేటెడ్ నార్మల్‌లో ఉన్న వాల్యూస్. సో, 100 వచ్చేసరికి సో, మనకి 100 బిన్స్. నెక్స్ట్ వచ్చేసరికి రేంజ్ -4.2, 4.2 సో, ఈ రేంజ్ మధ్య మనకేందంటే వస్తాయి. మీరిక్కడ షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినట్లయితే సో, ఇక్కడ ఎక్స్ అంటే మనకి ఏ. సో, సెషన్ రన్ చేసాం కదా! అదే విధంగా బిన్స్, అదే విధంగా రేంజ్. సో, మనకిప్పుడు మీరు దీన్ని రన్ చేయండి. సో, మీకిక్కడ ఏందంటే సో, సెమికోలన్ గాని మీరు పెట్టకపోయినట్లయితే మనకేందంటే ఎర్రర్స్ వాల్యూస్ వస్తాయి. సో, ఎర్రర్స్ వాల్యూస్ వచ్చిన తర్వాత మనకేందంటే డయాగ్రామ్ అనేది వస్తుంది. సో, మనకి వాల్యూస్‌ని బట్టి చాలా డిఫికల్ట్ ప్రిడిక్ట్ చేయడం. సో, మీరిక్కడేందంటే సెమికోలన్ పెట్టినట్లయితే ఇది మన గ్రాఫ్. సో, గ్రాఫ్‌ని సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సో, నెక్స్ట్ నేనేందంటే రాండమ్ నార్మల్ యొక్క గ్రాఫ్ కూడా తీస్తున్నాను. సో, రాండమ్ నార్మల్ యొక్క గ్రాఫ్ వచ్చేసరికి సో, బి, 100, -4.2, 4.2 సో, -4.2, 4.2 అనేది రేంజ్ అండి. సో, మీరు ఎక్స్ యాక్సిస్ చూడండి. -4, -2, 0, 2, 4 ఉంది కదా! సో, మీరు చూసినట్లయితే అక్కడ కట్ అయింది. -2 దగ్గర అదే విధంగా 2 దగ్గర మనకేందంటే ట్రంక్ అయింది. సో, ట్రంకేట్ అంటే కటింగ్. సో, అక్కడ కట్ అయింది. సో, మనకి ఏంది ఇక్కడ మీరు సో, దీని షేప్ చూసినట్లయితే సో, షేప్ కాదండి మనకి ఇంపార్టెంట్. సో, మీరు రాండమ్ నార్మల్ షేప్ చూసినట్లయితే పర్ఫెక్ట్‌గా ఉంది. సో, మనకిక్కడ చూసినట్లయితే -2, -4 మధ్య ఏందంటే సో, వెయిట్స్ అనేవి చాలా లోనే ఉన్నాయి. సో, కానీ మనకేందంటే ట్రంకేటెడ్ నార్మల్ అనేది ప్రిఫరబుల్ అండి. ఎందుకంటే మనకి ఫాస్ట్‌గా అనేది ట్రైన్ అవుతుంది. అదే విధంగా మనకేందంటే సో, ఈ లో వెయిట్స్ ఉండడం వల్ల మనకేందంటే న్యూరాన్స్ అనేవి స్టాప్ ద లెర్నింగ్ అవుతాయి. మనకేందంటే అప్పుడు ట్రంకేటెడ్ నార్మల్ అనేది ఫాస్ట్‌గా ట్రైన్ అవుతుంది.